శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ప్రధానంగా ఈ వారంలోనే రవి గ్రహం దశమ స్థానంలో ప్రవేశించడం జరిగింది. అంటే ఖచ్చితంగా దశమ భావ ఫలితాలు 100% యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసమో, ప్రభుత్వ పథకం కోసమో, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా లైసెన్సు కాంట్రాక్టు రావాల్సి ఉన్నా ఈ సమయంలో ఆ ప్రయత్నం మీరు ప్రారంభించవచ్చు. అయితే రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కాబట్టి అన్ని పేపర్లు, అన్ని డాక్యుమెంట్స్ సాధారణంగా సబ్మిట్ చేసుకుంటే మీకు అనుకూలంగా మీ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో జరగవలసినటువంటి పనులు జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు, ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో కొంతవరకు కొన్ని మార్పులతో మీరు ఆశించిన పదవి రావడం కానీ, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అంటే బ్యాంకింగ్ ఏ సంస్థలో ఉద్యోగులైనా సరే వారు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవి దశమ స్థానంలోకి వస్తే అష్టమాధిపతి అయినటువంటి గురువు ధనస్థానం నుంచి మీకు ఆ దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే అష్టమాధిపతి దృష్టి దశమ భావం మీద పడిందో కంప్లీట్గా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగంలో మార్పులు రావడం కానీ, కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల దానికి మీరు ప్రయత్నం చేసుకుంటే మరి అది అనుకూలంగా మీకు మారుతూ ఉంటుంది. సడన్గా వచ్చే ఇబ్బంది కాకుండా కంప్లీట్గా మీకు అనుకూలమైన చోట్లోకి ఉద్యోగం మారడం కానీ, కొత్త ఉద్యోగంలో ప్రయత్నం కానీ 100% జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మీరు 100% చేసుకోవచ్చు. సో అలాగే మరి రాహుతో రవి కలిసి ఉండడం వలన, అంటే చతుర్థ భావాధిపతిగా ఉన్నటువంటి రవి అక్కడ రాహుతో కలిసి ఉండడం వలన మరి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు, స్ట్రగుల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సొంత గ్రామంలో ఉన్నటువంటి, అంటే మీ సొంత ఊర్లో ఉన్నటువంటి స్థిరాస్తులపై కొన్ని ఇబ్బందులు రావడం కానీ, దాన్ని ఎవరన్నా కబ్జా చేయడం కానీ, దాని మీద కన్నేయడం కానీ కొంత ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల మీ స్థిరాస్తులు ఏవైనా ఉంటే మీరు జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. ఇదే సమయంలో మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారం జరిగిన ప్రధాన సంఘటన ఏంటంటే, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు గత కొంతకాలంగా శుక్రమౌఢ్యంలో ఉంటూ జాతకుడి కొంతవరకు అభివృద్ధి ఆగడం జరిగింది. కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ సమయంలో మరి ఈ రవి నుంచి దూరమైనటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలిగడం వల్ల జాతకుడు కొంతగా లగ్జరీ లైఫ్ కోరుకునే అవకాశం ఉంటుంది. కొత్త వారితో కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. బాగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళతోనో, సెలబ్రిటీ రంగంలో అవుతున్నటువంటి స్త్రీలతో కానీ, స్త్రీలైతే మగవారితో కానీ పెద్దవారితో పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయం కొన్ని విధమైనటువంటి ఎఫైర్స్కి దారితీయడం కూడా జరుగుతుంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ధనాన్ని చాలా ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, మీ యొక్క సొసైటీలో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెంచుకునే విధాలుగా ఫ్రెండ్స్కి వాళ్ళకి పార్టీ ఇవ్వడం కూడా అలాంటివి జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా మీరు కూడా ఎవరన్నా మిమ్మల్ని ఒక ఫంక్షన్కో, పార్టీకో ఆహ్వానించడం, మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొంతవరకు ఈ వారం అంతా కూడా జాతకుడు ఎక్కువ విందు వినోదాలను, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను, ఇతరుల యొక్క స్నేహితులతోనూ మొత్తం మీద చాలా ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం ఈ వారంలో రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతి బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో స్థాయికి మించి ఖర్చు పెట్టడం వల్ల అయితేనే సడన్గా ఫైనాన్స్ ఫ్లోలో ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్ అటువంటి వాటిలో కూడా మరీ ఓవర్గా వెళ్లకుండా చాలా కంట్రోల్లో ఉంటే మంచిది. అలాగే పరిచయం లేని వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకోవడం వల్ల కానీ, వారితో కొన్ని ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల కానీ, ఏదో ఒక డ్రీమ్లో చిక్కుకోవడం కానీ, ఏదైనా ఒక మనీ ట్రాప్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఎటువంటి పరిచయం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ, ఈ వాట్సాప్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. లేదంటే ఏదో ఒక ఇబ్బందిలో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మరి శని లాభస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా
అనుకున్న సమయానికి కాకపోయినా ఏదో ఒక సమయంలో మీరు ఆశించిన ధనం అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ వారంలో మీరు ప్రధానంగా ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్ నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు పత్రి, మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో పెరుగు కూడా ఓకే అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. ప్రతి మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే
మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.